So next topic is header file. Okay, so header file is a collection of function definitions. Okay, ఒకసారి చూడండి మనం. సో లాస్ట్ క్లాస్లో ఈ ఫంక్షన్ డెఫినేషన్స్ అని రాసాం కదా. సో ఈజ్ ఆర్మ్స్ట్రాంగ్, ఓకే, సో ఇంటూ నంబర్ ఆఫ్ డిజిట్స్, నెక్స్ట్ సో ఈజ్ పాలెండ్రోమ్, ఓకే, నెక్స్ట్ ఈజ్ ఫ్యాక్ట్, ఓకే. సో ఈ ఫంక్షన్ డెఫినేషన్స్ అన్నీ రాసాం. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తానంటే సో ఈ ఫంక్షన్ డెఫినేషన్స్ అన్నీ కూడా ఓకే ఇంకొక న్యూ ఫైల్లో తీసుకున్నాను. ఆల్ట్ ఆఫ్ న్యూ ఫైల్ ఒకటి తీసుకొని ఓకే ఇక్కడ పేస్ట్ చేస్తాను. ఓకే, F2 సేవ్ చేయండి. సో ఇన్ని ఎక్స్టెన్షన్ ఇచ్చుకోవచ్చు, .c అని ఇచ్చుకోవచ్చు, .h అని ఇచ్చుకోవచ్చు, మన ఇష్టం అనమాట. ఓకే, అందుకే అక్కడ printf అనేది stdio.h అనే హెడర్ ఫైల్లో ఉంటుంది అనమాట. అందుకే వాళ్ళు ఏం చేస్తారు .h అని ఇస్తారు, మీ ఇష్టం ఫైల్. సో మై హెడర్ అని ఇస్తున్నాను, మై హెడర్ .c అని ఇచ్చుకోవచ్చు, .h అని ఇచ్చుకోవచ్చు. ఓకే, సో మై హెడర్ .h అని ఇస్తున్నాను. ఓకే, సేవ్ చేశాను. ఒకసారి చూడండి, ఫైల్ నేమ్ ఏంటి, మై హెడర్ .h. ఓకే, సో హెడర్ ఫైల్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ ఫంక్షన్ డెఫినేషన్స్. చూడండి, ఇదొక ఫంక్షన్ డెఫినేషన్, ఇదొక ఫంక్షన్ డెఫినేషన్, ఇదొక ఫంక్షన్ డెఫినేషన్, ఇదొక ఫంక్షన్ డెఫినేషన్, సో ఇదొక ఫంక్షన్ డెఫినేషన్. ఓకే, సో అలా ఇక్కడ ఏం రాస్తున్నానంటే సో ఇంటూ మల్టిప్లికేషన్ అనేది కూడా రాస్తున్నాను, మల్టిప్లికేషన్ ఆఫ్ ఇంటూ ఎక్స్ కామా ఇంటూ వై. ఓకే, సో రిటర్న్ మల్టిప్లికేషన్ ఆఫ్ ఇంటూ ఎక్స్ కామా ఇంటూ వై. సో రిటర్న్ ఎక్స్ ఇంటూ వై. ఓకే, సో F2 సేవ్ చేస్తాను. ఓకే, సో దిస్ ఈజ్ ద హెడర్ ఫైల్. హెడర్ ఫైల్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ ఫంక్షన్ డెఫినేషన్స్. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఇంకొక ఫైల్ ఫ్యాక్ట్ అనేది ఓపెన్ చేస్తాను. చూడండి, ఇక్కడ నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే సో ఇవన్నీ రిమూవ్ చేస్తున్నాను. సో ఇవన్నీ రిమూవ్ చేస్తాను. సో ఇవన్నీ రిమూవ్ చేస్తాను. ఓకే, సో ఈ ఫంక్షన్ డెఫినేషన్స్ అన్నీ కూడా రిమూవ్ చేస్తున్నాను. ఒకసారి చూడండి, ఇక్కడ అన్నీ కూడా రిమూవ్ చేస్తాను. ఓకే, అయితే ఒకసారి చూడండి, నేను ఇక్కడ ఈజ్ ఆర్మ్స్ట్రాంగ్, ఓకే, ఆర్ గివెన్ నంబర్ ఈజ్ పాలెండ్రోమ్ ఆర్ నాట్. ఇక్కడ నేను కాల్ చేస్తానంటే సో ఈజ్ పాలెండ్రోమ్ అంటే నేను ఎంటర్ చేసే నెంబర్ అనేది పాలెండ్రోమ్ నెంబరో కాదో నాకు తెలియాలి. ఓకే, అందుకు నేను మళ్ళీ ఇక్కడ కోడ్ రాయమను. ఆల్రెడీ ఈ ఈజ్ పాలెండ్రోమ్ అనే ఫంక్షన్ యొక్క కోడ్ అనేది ఏ హెడర్ ఫైల్లో ఉంది, మై హెడర్ .h అనే హెడర్ ఫైల్లో ఉంది. ఒకసారి చూడండి, ఇక్కడ మై పాలెండ్రోమ్ అనేది కోడింగ్ ఎక్కడ ఉంది, మై హెడర్ .h. అది ఇంక్లూడ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, నేను ఇంక్లూడ్ చేయలేదు. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ కోడ్ కంపైల్ చేస్తే కోడ్ కంపైల్ అవుతుంది, బట్ రన్ అవ్వదు. ఎందుకంటే రన్ అయ్యేటప్పుడు ఈజ్ పాలెండ్రోమ్ అనే ఫంక్షన్ యొక్క డెఫినేషన్ అనేది ఈ ఫైల్లో ఉండాలి, fact.c. అందులో లేదు. ఇప్పుడు నాకు ఈ ఫైల్లో ఈజ్ పాలెండ్రోమ్ అనే ఫంక్షన్ డెఫినేషన్ లేదు, అందుకు మన ప్రోగ్రామ్ రన్ అవ్వదు. ఒకసారి చూడండి, Alt F9. సో రన్ అవ్వదు. సో ఇక్కడ అన్డిఫైన్డ్ సింబల్ ఈజ్ పాలెండ్రోమ్ ఇన్ మాడ్యూల్ ఫ్యాక్ట్. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇది ఏ హెడర్ ఫైల్లో ఉంది. ఓకే, ఇది ఏ హెడర్ ఫైల్లో ఉంది, మై హెడర్ .h అనే హెడర్ ఫైల్ ఉంది. అది ఇక్కడ ఇంక్లూడ్ చేయాలి, ఇక్కడ ఇంక్లూడ్ చేసుకోవాలి. ఆల్రెడీ నేను లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాం. మెయిన్ పైన ఫంక్షన్ డెఫినేషన్ ఉంటే డిక్లరేషన్ అనేది ఆప్షనల్. అంటే నేను ఇప్పుడు ఇక్కడ అది యాష్ ఇంక్లూడ్ ఒకసారి చూడండి, ఫ్రీ డిఫైన్డ్ హెడర్ ఫైల్స్ అయితే విత్ ఇన్ ది కర్లీ బ్రేసెస్లో ఉంటాయి, యూజర్ డిఫైన్డ్ అయితే విత్ ఇన్ ది డబల్ కోట్స్లో రాయొచ్చు అనమాట. ఓకే, ఇక్కడ మై హెడర్ .h. ఓకే, ఇక్కడ ఏం చేస్తుందంటే విత్ ఇన్ ది డబల్ కోట్స్లో మై header
డాట్ హెచ్. చూడండి హెడర్ ఫైల్స్ ఎప్పుడు కూడా సెమీకోలన్తో ఎండ్ అవ్వు. మనం ఇక్కడ సెమీకోలన్తో రాయాల్సిన అవసరం లేదనమాట. ఓకే, ఒకసారి చూడండి ఇక్కడ సెమీకోలన్తో రాయాల్సిన అవసరం లేదు. ఓకే, ఇప్పుడు చూడండి ఇంతకుముందు కోడ్ రన్ అవ్వాలా, బట్ ఇప్పుడు చూడండి F7. సో ఎగ్జిక్యూషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, మెయిన్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే మనం ఈజ్ ప్యాలెండ్రోమ్ అనే ఫంక్షన్ కాల్ చేస్తామో అప్పుడు కంట్రోల్ ఎక్కడికి వెళ్తుందంటే మనకి మై హెడర్ డాట్ హెచ్ అనే హెడర్ ఫైల్కి వెళ్ళి అక్కడ ఉన్న కోడ్ అంతా ఎగ్జిక్యూట్ అయ్యి ఆ రిటర్న్ వాల్యూ అనేది ఇక్కడ రీప్లేస్ అవుతుంది. రీప్లేస్ అయ్యి కండిషన్ ట్రూ 1 వస్తే ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, లేకపోతే మనకి ఈ ఎల్ స్పాట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, ఒకసారి చూడండి F7 ఎస్ ఎంటర్ ఎనీ నంబర్. ఓకే, నేను 121 రివర్స్ చేస్తే 121 కదా. ఇప్పుడు చూడండి నా కంట్రోల్ ఎక్కడికి వెళ్తుంది అబ్జర్వ్ చేయండి. సో ఎక్కడ వచ్చేసింది చూడండి మై హెడర్ డాట్ హెచ్. ఈ ఫైల్ నేమ్ ఏంటి, మై హెడర్ డాట్. సో మై హెడర్ డాట్ హెచ్ ఈ హెడర్ ఫైల్లోకి వచ్చేసింది కంట్రోల్ అనేది. ఓకే, సో F7. సో మనకి రివర్స్ నెంబర్ అంతా క్యాలిక్యులేట్ అవుతుంది. క్యాలిక్యులేట్ అయ్యి ఆ రిటర్న్ వాల్యూ ఇక్కడ రీప్లేస్ అవుతుంది. సో F7. సో గివెన్ నంబర్ 121 ఈజ్ ప్యాలెండ్రోమ్. ఇక మనం చేసే ప్రాజెక్ట్లో ఎక్కడ ప్యాలెండ్రోమ్ నెంబర్ రావాలన్నా మళ్ళీ లాజిక్ రాస్తా కూర్చోం. ఫంక్షన్ డెఫినేషన్ ఒక ఫైల్లో రాసేసి అక్కడ మనకి ఎక్కడ కావాలంటే అక్కడ రీయూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ నంబర్ ఆఫ్ డిజిట్స్ కావాలి. ఓకే, మరి ఇక్కడ చూడండి మనం ప్రింట్ఎఫ్ అనేది యూజర్ డిఫైన్డ్ ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్. నేను ప్రింట్ఎఫ్ అనే ఫంక్షన్ కాల్ చేశాను. ఇప్పుడు చూడండి మీరు ఎప్పుడైతే ఈ ఇక్కడ యాష్ ఇంక్లూడ్ మై హెడర్ డాట్ హెచ్ అని రాస్తారో అప్పుడు ఈ ఇండైరెక్ట్గా అక్కడ మనం ఏమున్నట్టంటే ఈ హెడర్ ఫైల్లో ఉన్న చూడండి ఇక్కడ F6 ఈ హెడర్ ఫైల్లో ఉన్న ఈ కోడ్ అంతా ఇండైరెక్ట్గా ఒకసారి చూడండి ఇక్కడ ఈ మొత్తాన్ని నేను కాపీ చేసి ఇక్కడ ఇంక్లూడ్ చేయట్లా. దీని మీనింగ్ ఏంటంటే ఇది అంటే మనం ఇంతకు ముందు రాసి ఇంక్లూడ్ చేస్తే ఆ కోడ్ అంతా ఇక్కడ రీప్లేస్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు మనం ఈజ్ ప్యాలెండ్రోమ్ అని కాల్ చేస్తాం అని ఇక్కడ కాల్ చేస్తున్నాం. అప్పుడు మనకి ఇండైరెక్ట్గా మెయిన్ పైనే ఉంది కదా, అందుకే ఇంక్లూడ్ చేసేవన్నీ కూడా హెడర్ ఫైల్స్ ఎప్పుడు కూడా మెయిన్ పైన ఇంక్లూడ్ చేయాలి. మీరు మెయిన్ కింద ఇంక్లూడ్ చేయకూడదు. ఇంక్లూడ్ చేసిన ఓకే ఇక్కడ ఏ ఫంక్షన్ కాల్ చేస్తాం, సో ఈజ్ ప్యాలెండ్రోమ్. ఓకే, ఓకే ఇక్కడ ఈజ్ గివెన్ నెంబర్ ఈజ్ %d ఈజ్ ప్యాలెండ్రోమ్ or given number %d is not palindrome. Okay, so F2 సేవ్ చేస్తాను. ఒకసారి చూడండి Alt F9 yes Control F9. సో ఎంటర్ ఎనీ నెంబర్ 121. సో గివెన్ నెంబర్ 121 is palindrome. ఓకే, ఓకే సో అది అలా వర్క్ అవుతుంది అనమాట. ఓకే, ఇదంతా అవసరం లేదు. అంటే మనం యాష్ ఇంక్లూడ్ చేస్తే ఇండైరెక్ట్గా కోడ్ అంతా అక్కడ రీప్లేస్ అయిపోతుంది. సో దిస్ వన్ ఈజ్ ఈక్వల్ టు సో యాష్ ఇంక్లూడ్. సో ఇంక్లూడ్ చేసేది ఎప్పుడు కూడా విత్ ఇన్ ది డబల్ కోట్స్లో, యూజర్ డిఫైన్డ్ ఎప్పుడు కూడా విత్ ఇన్ ది డబల్ కోట్స్లో ఇవ్వాలి. సో ఫైల్ ఏమిటి మై హెడర్ డాట్ హెచ్. ఓకే, ఓకే అలా ఒకసారి చూడండి ఇక్కడ ఈ ప్రింట్ఎఫ్ అనేది ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్. ఇది హెడర్ ఫైల్లో ఉంది stdio.h. అందుకే అక్కడ మనం హ్యాష్ ఇంక్లూడ్ stdio.h అనేది రాస్తాం అనమాట. ఓకే, ఒకసారి చూడండి ఈ CLR/SCR అనేది conio.h అనే హెడర్ ఫైల్లో ఉంది. అందుకే ఇక్కడ మనం హ్యాష్ ఇంక్లూడ్ conio.h. ఓకే, సో F2 అది ఒకసారి చూడండి ఇక్కడ F6 ఇక్కడ మనం పవర్ అనే ఫంక్షన్ యూజ్ చేసాం కదా. చూడండి ఇక్కడ నంబర్ ఆఫ్ ఈజ్ ఆర్మ్స్ట్రాంగ్ దగ్గర ఇక్కడ నేను పవర్ ఆఫ్ అనే ఫంక్షన్ యూజ్ చేశాను. ఓకే, సో పవర్ ఆఫ్ ఫంక్షన్ అనేది ఏ హెడర్ ఫైల్లో ఉంది
నా ఇక్కడికి వచ్చి కోడ్ ఎగ్జిక్యూట్ అయింది కదా, ఏ హెడర్ ఫైల్లో ఉంది, math.h, అది ఇంక్లూడ్ చేసుకోవాలి. సో హ్యాష్ ఇంక్లూడ్ math.h, ఓకే, అది పైన రాయాలన్నమాట. ఓకే, సో F6. సో దిస్ ఈజ్ హెడర్ ఫైల్. ఓకే, సో ఇప్పుడు ఈ ఫంక్షన్ యొక్క డెఫినేషన్ అంతా కూడా ఆ హెడర్ ఫైల్లో రాశారు. stdio.h అనే హెడర్ ఫైల్లో ఉంది. సో హెడర్ ఫైల్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ ఫంక్షన్ డెఫినేషన్స్. హెడర్ ఫైల్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ ఫంక్షన్ డెఫినేషన్. ఒకసారి చూడండి, ఈ ఫంక్షన్ అనేది ఇంటీజర్ ఫంక్షన్ రాయాలంటే ఏమి ఉండాలి, రిటర్న్ టైప్, నేమ్ ఆఫ్ ది ఫంక్షన్, నెక్స్ట్ దిస్ వన్ ఈజ్ పారామీటర్స్. ఓకే, ఇక్కడ స్కాన్ఎఫ్ ఫంక్షన్ చూడండి, ఇక్కడ ఫంక్షన్ నేమ్ ఏంటి, స్కాన్ఎఫ్, పారామీటర్స్ ఏంటి, ఇదొక పారామీటర్, ఇదొక పారామీటర్, మోర్ దెన్ వన్ పారామీటర్ ఉంటే కామాతో సపరేట్ చేస్తాం. ఓకే, ఇప్పుడు ఈ ఫంక్షన్ యొక్క రిటర్న్ టైప్ ఏంటంటే ఇంటీజర్. ఆ రిటర్న్ వాల్యూ కలెక్షన్ ఈజ్ ఆల్సో ఆప్షనల్ అని చెప్పాం. అంటే నేను ఇక్కడ ఇంటూ పి ఈజ్ ఈక్వల్ అని ఇచ్చామనుకోండి, ఒక వాల్యూ రిటర్న్ చేస్తుంది ఆ ఫంక్షన్. అలా ఇక్కడ ఎస్సి ఈజ్ ఈక్వల్ టు స్కాన్ఎఫ్ అని ఇచ్చామనుకోండి, అదొక వాల్యూ రిటర్న్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఇలా మనకి లాట్స్ ఆఫ్ హెడర్ ఫైల్స్ ఉంటాయి, dos.h, math.h. ఓకే, లాట్స్ ఆఫ్ హెడర్ ఫైల్స్ ఉంటాయి. అవన్నీ కూడా ఫ్రీ డిఫైన్గా రాసేస్తారు. మనం అక్కడే ప్రైమ్ నెంబర్ రాసినప్పుడు స్క్వేర్ రూట్ అనే ఫంక్షన్ రాస్తాం, స్క్వేర్ రూట్ ఆఫ్ సమ్ ఎన్. ఈ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎన్ అనేది కూడా math.h అనే హెడర్ ఫైల్లో ఉంటుంది. అందుకే అక్కడ హెడర్ ఫైల్ అనేది ఇంక్లూడ్ చేస్తాం అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ హెడర్ ఫైల్స్. ఇవన్నీ కూడా మన ఇష్టం వచ్చిన ఫంక్షన్స్ అన్నీ కూడా ఒక హెడర్ ఫైల్లో రాసుకుని ఆ హెడర్ ఫైల్ అనేది ఇంక్లూడ్ చేసుకుంటాం. ఓకే, సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ ఆస్క్ ఇన్ కామెంట్ సెక్షన్. ఓకే, థ్యాంక్ యూ.